మీ తాతయ్య 770 ఎకరాలు చిన్ని స్వామిది. నార్త్ ఫేసింగ్ పెట్టుకొని దీంట్లో ఎత్తుందంటే నా లోడ ఎత్తుంది. ఫీల్ కావా? కాదు 3 రా దగ్గరికి వచ్చినాం రా. ఇది మార్క్ చూపిస్తుంది ఆల్రెడీ, మనకి మార్క్ అనేది ఉంటుంది. ఈ మార్క్ బట్టి మనం పోయి నిలబడితే మనకి మొత్తం డీటెయిల్స్ అన్ని చూపిస్తుంది. ఏడ నిలబడింది మార్క్, ఈ పక్క నిలబడు. ఏలుముద్రే చెప్తా నీకు ఏమేమి ఉందో. మీ తాతలు పూర్వమేమో ఎంతమందికి ఏమేమి ఉన్నాయో మొత్తం డీటెయిల్స్ వస్తుంది. యాప్ అందుకే పెట్టినది వాళ్ళు, తాతలాస్తి యాప్. నీకు ఇంటికాడ చెప్పలేదా? నీకు అప్పుడే 7 తరాలు 8 తరాలు ఎవరెవరు ఉన్నారు, ఏమేమి సంపాదించినారు. నావేందనుకుంటున్నావు? బీచ్ కాడే ఉంది నాది, మా తాత నరసప్ప అని మా తాత వాళ్ళ తాత బీచ్కి ఎదురుగా ఉంది. హోటల్ కట్టినారు. అది అప్పట్లో మా తాత అది ఉన్నిచ్చిందంటే ఇప్పుడు హోటల్ ఉండేది, మంది అయ్యేది. సరిగ్గా ప్రింట్ మళ్ళీ రాలే పెట్టు. రామ్మూర్తి నీ మూడో తాత. ఇది ఈడొచ్చేసి 1/2 ఎకరా ఉంది. 1/2 ఎకరా ఉంది మీ తాతది. 1/2 ఎకరా ఉంది మీ తాతది. పెట్టు ఇంకోటి. సీనప్ప మీ 7వ తాత. సీనప్పకు వచ్చేసి నీకు 350 ఎకరాలు ఉంది. ఈ పక్క కొబ్బరి తోట నాకు తెలిసి ఆ పక్క నుంచి 350 ఎకరాలు మీ తాతకి. ఆ డీటెయిల్స్ కూడా ఉంది. 350 ఎకరాలు మీ తాతకి యాడ్దని నువ్వు అనుకోవచ్చు. అన్న కాదు, అప్పుడు తాతది ఎట్లుంటది వీడికి? ఏది మీ ఏం పేరు చెప్పిన మీ తాత పేరు? సీనప్ప. ఇంకో తాత రామ్మూర్తి ఏం చేసినాడు తెలుసా? ఏం చేసినాడు? వ్యాపారస్తుని చంపి ఆ పొలాన్ని ఆ స్థలాన్ని రాపించుకున్నాడు. డీటెయిల్స్ కూడా వస్తాయి. కష్టపడి సంపాదించినారా లేకపోతే ఏం సంపాదించినారా అనేది. ఇప్పుడు పేడు చిన్నిస్వామిది ఏంద్రా నాయన, ఇంత ఉంది మీ తాతయ్య. 770 ఎకరాలు చిన్నిస్వామిది. నార్త్ ఫేసింగ్ ఈ ఫేసింగ్ 770 ఎకరాలు ఉంది మీ తాతకి. మా తాత అంత చేసినారా? కాదు, అంత రాయలసీమ నుంచి వైజాగ్లోకి చెప్పలేదు. ఇప్పుడు మనం ఏ ప్రాంతంలో పుట్టి మళ్ళీ మారిండొచ్చు, నెక్స్ట్ జనరేషన్ మారిండొచ్చు. అట్లా ఖచ్చితంగా ఏదో జనరేషన్ వాళ్ళు ఈడ ఉండింటారు. ఈడే కాదు, హైదరాబాద్లో ఉండిండొచ్చు, బాంబేలో ఉండిండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు. ఒక్కొక్క జనరేషన్ మారుకుంటా అమెరికా ఆఫ్రికా మీ వాళ్ళు పోయేది లేదు. ఎందుకంటే మీ తాతలు అప్పటికి ఈడ కుంభకోణాలు, దొంగతనాలు ఇవన్నీ చేసి సంపాదించారు. కాబట్టి అంత నాలెడ్జ్ ఉండి ఫారిన్ పోయి అంతే ఉండదు. ఇప్పుడు ఇది ఇంకో 2300 కడితే నీకు మీ తాత ఫోటో ఆ స్థలంలో కూర్చోండి చూపిస్తుంది. కడతావా? 2700 ఇప్పుడు కట్టు. ఈడ చేయలే, స్పాట్ ఇస్తారు వాళ్ళు మ్యాప్లో. ఆ మ్యాప్లో నిలబడి అడిగితేనే నువ్వా కాదని ఫింగర్ ప్రింట్ ఎందుకు తీసుకుంటారు? మీ వంశం తరమంతా ఈ నువ్వా కాదని చెప్పి నీ ఏలుముద్ర ద్వారా తెలుసుకుంటుంది. ఇప్పుడు నేను పెడితే నా వస్తాయి డీటెయిల్స్, నువ్వు పెడితే నీ వస్తాయి డీటెయిల్స్. మళ్ళా మా తాత ఆస్తి, మీ తాత ఆస్తి, యాప్ పేరు మా తాత ఆస్తి ఎవడబ్బ సొమ్ము అని పెట్టు. యాప్ పేరు మా తాత ఆస్తి ఎవడబ్బ సొమ్ము అని పెట్టు. ఏడుంది ఫోటో చూపినా? ఏం పేరు ఇది? గుంగాయప్పనా? ఏం పేరు అది? గుంగాయప్ప అంటే ఎవరు? గుంగాయప్పది నువ్వు షాక్ అవుతావు. 2800 ఎకరాలు ఉంది. అంటే నాకు తెలిసి 2500 ఎకరాల నుంచి తగ్గుకుంటూ వచ్చినాయి. అది కదా ఇప్పుడు ఎట్లా ఏం చేద్దాం? ఇప్పుడు భూములన్నీ
అదంతా మేము తీసుకొని ఇండ్లు కట్టేసి అంతా ఈడు వచ్చేసి ఫ్యామిలీ అంతా మొత్తం అందరి ఫ్యామిలీ ఈడు ఉంటుంది. మీరా ఈడు ఉన్నీరు అప్పుడు మిమ్మల్ని సబ్ జైలుకో సెంట్రల్ జైలు ఈడు ఉన్నీరు అప్పుడు మిమ్మల్ని సబ్ జైలుకో సెంట్రల్ జైలుకో ఎత్తుతారు. ఏంటి ఇట్లా ఏడుకో అట్లా అంటే అది ఎప్పుడో ఇప్పుడు వేరే వాళ్ళు పట్టాలంటే వాళ్ళ పేరు మీద ఉంటాయి. బోసిడి గాడు వచ్చినాడంటే ఈయన పేరు మీద రాసి కొంచెం ఇల్లు కడతాడంట. చెప్పులు తీసుకొని కొడతారు. ఇది జస్ట్ తెలుసుకునేకే నీకేమేమని ఏం రావా ఏం రావా ఆనందపడ్డమే మా తాతకు అప్పట్లో ఉండే అని అంతే చెప్పుకునే తప్పే. ఏమి చెప్పుకోవడానికి 3 డబ్బులు నొక్కేస్తాను 3,500 నొక్కేస్తానా? ఇప్పుడు నీకు తెలిసిందే లేదా? తెలిసిందనగా తెలిస్తే మాత్రం 3,500 బొచ్చుదానికి వేస్తాం మేము. ఏమన్నా తాత పేరు మాట్లాడదు. 7 తరాలు మీ తాత పేర్లు చెప్పినా వాళ్ళకి సంబంధించిన ఆస్తుల పేర్లు చెప్పినా ఇంకా మీ తాతకి ఏమన్నా సంబంధాలు ఏమైనా ఉన్నాయో కనుక్కోమంటే కూడా అవి కూడా కనుక్కుంటా. దానికి సపరేట్ కట్టాల. అర్థమైంది. ఇప్పుడు నువ్వు లెక్క కొట్టేయరని ఊరిని ఎవరు నోటుకొచ్చింది అని అర్థం. నారాయణ మూర్తి ఏం మూర్తి సీనప్ప అసలు మా తాత పేరు సీనప్ప ఉంటాయన్నప్పుడు. 6వ తాత పేరు చెప్పు. 6వ తాత బొంగులో నీకు తెలియదేమో. తాతలాస్తి ఎవడబ్బ సొమ్ము యాప్కు తెలుస్తుంది. తాతలాస్తి ఎవడబ్బ సొమ్ము యాప్కు తెలుస్తుంది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. ఏల ముద్ర పెట్టిన వెంటనే వస్తాయి. నావి మొత్తం ఏ టు డీటెయిల్స్ వచ్చినాయి. ఏమేమి గుట్ల మమ్మ వచ్చాయా? నాకు అనవసరమేలా. నువ్వు నాకు అర్థమైంది. మొత్తం నా డబ్బులు నాకు ఇచ్చేసాయి. ఇవన్నీ అవసరం. ఎవనో భూములు తెచ్చుకొచ్చి అది వైజాగ్లో ఈడుంటే ఎట్లుంటాయి మా భూములు? అసలు నీకు ఆడే ఆలం చేసింది అలా ఎట్లుంటాయి బా. నేనేదో నిజమే అనుకోని కట్టలద్దు. నువ్వు పాప రాట్లాడద్దు. అర్థమైందా? నాకు అర్థమైంది. నువ్వు ఇంతో లెక్క కొట్టేలా అని కొట్టేసినావు. నేను వదలే రకం కాదు. వర్షానికి ఇచ్చే వచ్చేపోద్ది. నేను నీకు ఒకటి నీటి చెప్తాడు బాగా మైండ్లో గుర్తుపెట్టుకో. ఇప్పుడు టెక్నాలజీ ఎట్లుందంటే ఉన్నవి లేనట్టు లేనవి ఉన్నట్టు సృష్టించుకోవచ్చు. మాటలు మనము ఉన్నవి ఉన్నట్టు లేనవి లేనట్టు కూడా మాట్లాడచ్చు. నువ్వేమంత మహేష్ బాబు ఏం కాదు. నువ్వేం పెద్ద ఏ మహేష్ బాబు కొట్టేనా ప్యాంటుకి 2 జోబీలు ఉండేది. మాకు ముందర ఉండవు 2 జోబీలు ఉంటాయి. నువ్వు పెద్ద హీరోలాగా మళ్ళీ చెప్తాను. నువ్వు కొట్టేసి ఏదో హీరోలా ఫీల్ అవుతున్నావే. ఆ లెక్క కొట్టేసి ఇంత జమ్మంగా ఉండి ఇంత హీరో మధ్య టైప్సే నువ్వు చిల్లర ఆటలాడితే ఓకే. ఏదో కొట్టేసి ఏదో జాబ్ చేస్తూ ఏదో ఇంటర్వ్యూలు ఇచ్చినట్టు నాకేదో ఉద్యోగం వచ్చింది నేనేదో సార్ అన్నట్టు ఏదో ఒక సినిమా తీస్తానంటే ఏదో కథ చెప్తా అన్నట్టు ఏదో హీరోగా నిన్నట్టు హీరోగా ఓవర్ కదా నువ్వు హీరోగా అంటే నేను నీ కథ చెప్తా అట్లా. ఓవర్ కదా నువ్వు హీరోగా అంటే నేను నీ కథ చెప్తా అట్లా. ఇప్పుడు దీంట్లో 3 స్టెప్స్ ఉన్నాయి. ఒకటి తాతల గురించి తెలుసుకోవడం, నెక్స్ట్ తాతలు ఎట్లుంటారో తెలుసుకోవడం, నెక్స్ట్ నువ్వేందని తెలుసుకోవడం. ఇప్పుడు 3,500 కట్టినావు. తాతల గురించి ఏం నాకేం అవసరం ఏం లేదు. నాకు తెలుసుకుపోయినా ఏం లే. బొచ్చు ఉండదు ఏముండదు. అర్థమైందా? చెప్తే చెప్తారు, మన ఆయన వాళ్ళు చెప్తారు, లేదంటే వాళ్ళ తరపున ఇంకెవరో చెప్తారు. నువ్వు బొట్టం కాసిన అది ఇది జల్లి పెట్టుకొని దీంట్లో చెప్తుందంటే నా లోడ చెప్తుంది చెప్పింది. ఏం చెప్తుంది అది? అది చెప్పింది ఏం లేదు. పక్కన అర్ధ ఎకరా ఆవక 250 ఎకరా ఆవక 2,500 ఎకరా. ఆ నార్త్ ఫేసింగ్ 2,500 ఎకరాలు ఉన్నాయి. ఏమి నోటికి వచ్చి సగ్గిలు నేను చెప్పండి చెప్తాను. నేను కూడా 3,500 ఆడ 5,500 ఆడ 6,500 2,200 అని చెప్పడం అంటే నేను చెప్తాను. బొంగు చెప్తాను. నేను మీ తాత పేర్లతో సహా చెప్తానా? మీ తాత మచ్చలాడాడు చెప్పంటావా? సుబ్బరాయుడు చౌదరి ఇంకా నాయుడు ఇంకా వస్తాయి ఎంట్రాముడు. మీ తాత పచ్చబొట్లు చెప్పాలా? పిర్రకు పచ్చబొట్లు కూడా మెన్షన్ చేస్తారు. మెన్షన్ చేస్తారా? పచ్చబొట్లు మెన్షన్ చేస్తారు. యా తాత గురించి తెలుసుకోవాలనుకుంటారా? చెప్పు. యా తాత గురించి. సీనప్పకి కుడంభుజం మీద పుట్టుమచ్చ ఉంది. ఎడం తొడపైన ఒక పుట్టుమచ్చ ఉంది. అరికాల మధ్యలో ఒకటి ఉంది. అరికాల మధ్యలో ఒకటి ఉంది. పెర్ర మీద వాళ్ళు చూడలే. నీకేమన్నా ఉంటే చూడు. అయిపో పోలికలు వచ్చినాయి అనుకుంటారు. చిల్లర బాపా నువ్వు చిల్లర చేస్తాడా? ఇది నాకు అవసరంలే. మచ్చలుంటాయండి. మచ్చలు ఏమి రాసి పెట్టిందా ఎర్రిపప్పు అని ఒక్కనే చెప్పరా.
ఏమి మహేష్ బాబు సినిమా ఒకటి ఉంది చూసిన, ఏం సినిమా అది? ఏం సినిమా? బంధువులు ఎత్తుక్కుంటూ పోతారు. బంధువులు ఎత్తుకుంటూ పోతారు. అసలు ఆ సినిమా ఉంది అసలు మహేష్ సినిమా బాబు. లేదా బంధువులు ఎత్తుక్కుంటూ నువ్వేమని తీసినావు కొత్తగా మహేష్ బాబుతో? సరేలే, టైం వస్తుందిలే, త్వరలో తీస్తాను కానీ నువ్వు అది తీస్తే వాళ్ళు మెడుతూ పడతారు. ఇప్పుడు మీ తాతల గురించి మాట్లాడు, మీ తాతల గురించి కనుక్కునే వచ్చినాము. నీ అభిప్రాయం ఏం చెప్పు? మీ సీనప్ప మీ ఎట్లా చెప్పా తాతలకు ఆస్తులు ఇస్తున్నాడా? చెప్పినా కదా వాడిని చంపినారని, వ్యాపారస్తులు చంపినాడని. అసలు చంపింది ఈ ఊర్లో ఆడుంటారు మా తాతలు. ఇప్పుడు కాదురా తిక్కుడా, ఒక ఆనొకప్పుడు ఒక 7,000 సంవత్సరాల క్రితము మా వాళ్ళు చెప్పరా ఏమే? మా వాళ్ళు చెప్పరా ఏమే? 7,000 సంవత్సరాల క్రితం కూడా ఏం చెప్తారు మళ్ళీ? 70,000 సంవత్సరాల క్రితము ఉండు. అసలు ఉన్నో లేదు, భూమి ఏముందో లేదు మాకు తెలియదు. భూమి కొన్ని కోట్ల సంవత్సరాలు ఉందిరా. గొర్రె నువ్వు కూడా ఏమైనా గొర్రె మీద పెడతావు ఆలోచిస్తున్నావా నువ్వు? భూమి 2,000 సంవత్సరాల నుంచి ఉంది, 5,000 సంవత్సరాల నుంచి ఉంది, 100 రోజులు సృష్టి అయింది. ఇట్లా ఏమైనా మైండ్ సెట్ ఉంటే చెప్పు నువ్వు కూడా. మినిమం నాలెడ్జ్ ఉంది కదా. మళ్ళా 70,000 సంవత్సరాల క్రితం లేదు అంటే మళ్ళీ ఎట్లొచ్చింది చెప్పు నువ్వు. అంత సీన్ లే. నువ్వు మళ్ళా గొర్రె అంటే మన అంత దీనంగా ఉండదు. నాకు ఉంది కొద్ది తెలియదు. మళ్ళా మీ తాత గురించి చెప్పినానో తెలుసు, తాత గురించి చెప్పినానో తెలుసు. ఎడ్యుకేటెడ్ మనం. ఎడ్యుకేటెడ్ ఏంద్రా? కింద గేజ్ అనే గేజ్ నీకుంది గేజ్ కింద గుట్ల మోడ కొద్ది అవన్నీ ఇడిచిపెట్టేసి అవసరమే నువ్వు నా లెక్కన ఇచ్చేసి ఇవ్వాలంటే మీ అత్తితో మీ తాత పేరు నడిపెట్ట. ఏం పేరు? సీనప్ప. చూసా ఏమి కనుక గుర్తు పెట్టుకున్నావు తల్లి పోతాయి. మీ తాత పోలికి వచ్చింది నీకు. దీంట్లో రాసినారు ఒక్క చెప్పినది మర్చిపోయినది ఏముండదు, ఒక్కసారి చెప్పింది అట్లే గుర్తు పెట్టుకుంటాడని. పోయి అట్లా 2,500 ఎకరాలు అట్లా తిరుక్కొని రా. మీ తాత ఆస్తి అని చెప్పి అదేమైపోతుంది కదా వచ్చిందండి. మీ తాత నడిచిన అడుగులో నువ్వు అడుగు నడుచుగా ఊర్లో నోటు బూతులు తప్పిస్తున్నావు నువ్వు. మళ్ళా నువ్వు బాత్రూమ్ అట్లా నువ్వు పోయి కూర్చోబో దొడ్డికి పోయి. మా తాత ఆస్తిలో నేను పోయి బాత్రూమ్ కూర్చున్నాను మనశ్శాంతిగా అని చెప్పి అట్లా కూడా పర్రలతో కొట్టుకుని చెప్పలేవా? ఏంటి చెప్పరు? తాత పేరు మా తాత పొగాను ఒకప్పుడు ఎవడరా మీ తాత భూమి తొక్కారు నాకే పర్సనల్ పెట్టుకున్నాం. ఏం పడుతున్నా తెలుసుకున్నావు, ఆశల గురించి తెలుసుకున్నావు, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నావు. ఇప్పుడు దీంతో ఇక్కడ మర్చిపోచ్చేసి మనం మన ఇంటికి వెళ్ళిపోయి మన పనులు మనం చేసేసుకుందాం. ఏంటంటే నీకు ఒక కళ నెరవేరింది. కళ అంటే ఏంది? నువ్వు ఊహిస్తాండేది నాకు ఏమి మా తాతలు ఎట్లుండేవాళ్ళు, మా తాతలు ఏంది, ఎంతమంది ఉండ్రి అనేది నీకు ఒక 7 తరాలు మీ ఎట్లుండేవాళ్ళు అనేది నీకు ఒక క్లారిటీ విజన్ వచ్చింది. ఇప్పుడు ఆ తరాల్ని మైండ్లో పెట్టుకొని నువ్వు ఈ తరం ఎట్లా బతుకుతావు అనేది గుర్తు పెట్టుకో. తరాలు గుర్రాలు ఏంది లేదు, అనవసరమేలే. నువ్వు పెద్ద సినిమా కథ స్టోరీగా చెప్తాను. అయిపోయింది టైం అయిపోయినాక ఏమేమి నాకు సంబంధం లేదు. కట్ చేసినారు యాప్ శాటిలైట్ కనెక్షన్ కదా. నువ్వు చెప్పేదే బాగుండాయి. నీకు ఇప్పుడే డబ్బులు ఏమైనా ఒకవేళ వెనక్కొట్టే ఏమైనా ఛాన్స్ ఉందేమో వాళ్ళు అడుగుదాం అనుకుంటే వాళ్ళు సైలెంట్ గా యాప్ మూసిపడేసినారు. వాళ్ళకేం మేడ తీసుకోరు, అట్లా పెట్టరు. వాళ్ళ యాప్ కేసు గీలు పడతాయి, అట్లా పడతాయని తీసేసినారు. ఈ రోజు లాస్ట్. మళ్ళా దొంగ యాప్లు ఎట్లా నీకు పెట్టుకొని తిరుగుతారా? అది ఏదో దాని బుద్ధి పుట్టిని చూపిస్తుంది, బుద్ధి పుట్టిన పేరు చెప్తుంది, మన సాటిస్ఫాక్షన్ కోసం చెప్తుంది. అదే నిజం చెప్తుంది. దానికి బొంగు తెలుసా మా ముత్తాతలు ఎవరు, నిజం చెప్తుంది. దానికి బొంగు తెలుసా మా ముత్తాతలు ఎవరు అనేది. సాటిస్ఫాక్షన్ కోసం చెప్తుంది. మనం సాటిస్ఫై అయినామా అంతే. సాటిస్ఫై అయ్యేదాని కోసం డబ్బులు కడతాం. అందుకే చెప్తుంది 2,500 ఎకరాలు 300 ఎకరాలు అంత పెద్ద పెద్ద ఎకరాలు ఎందుకు చెప్తుంది అంటే మనం హ్యాపీ ఫీల్ అవ్వడానికి. నువ్వు హ్యాపీ కదా. ఏమన్నా భూములు ఏమన్నా వెనకట్టే మన తాత ఆస్తి ఎవడబ్బా సొమ్ము. నీ తాతలు ఆస్తి సొమ్ము, నా తాతలు ఏం లేదు. నాకేం మా తాతలకి ఏం డబ్బు ఏం సంపాయలేదు, ఏం లేదు. బొంగు పోసాను కూడా లేదు. నా డబ్బులు నాకు ఇచ్చేస్తే సరేలే. లేదనుకో, లేదు ఉందని చెప్పింది. నాకు నుండి లేని ఎట్లా వస్తుంది? 3,000 కట్టాం కాబట్టి 3,500 కట్టాం కాబట్టి చెప్పింది. నేను దాని కట్టే కదా. ఇంకా మళ్ళీ ఎక్కువసేపు ఉన్నామంటే వాళ్ళు ఎవరైనా స్థలం వాళ్ళు వచ్చి కొడతారు. నువ్వు డబ్బులు ఇవ్వను అనుకో, చూడు మళ్ళీ మరి నీ ఫోన్ అన్నా ఏదైనా చేసేస్తాను. అర్థం కాలే. నీ ఫోన్లో ఏందని తీసుకో. ఫోన్లో ఏముంది తీసుకుంటారు? సాంగ్ తీసుకో, పంపిస్తా. వీడియో కాల్ పంపిస్తా. మళ్ళీ ఫోన్ లో తీసుకుంటా. ఏంది తీసుకుంటావు? నా ఫోటో తీసుకుంటావా? నా వీడియో తీసుకుంటావా?
ఏంటి పెద్ద ఏమనుకుంటున్నా ఏమనుకోవాలా ఏమనుకోవాలి చెప్పు. ఏదో పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ ఏదో రామ్ చరణ్ అట్లున్నట్టు ఏంది ఏంది ఏం ఎవరు అందరు మనుషులే కదా, మనుషులే అవకాశం వస్తే ఎవరైనా హీరో అవుతారు కదా. ఏనావు నువ్వు ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా, వాళ్ళ ఎవరు టాలెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. ఏం ట్యాగ్ ఏది టాలెంట్? నా బొంగులో ఉంది నీ టాలెంట్. నాకు టాలెంట్ బొంగులు ఉండబట్టే నీకు ఇంటికాడ కూర్చొని 3,500 కట్టించి నేను ఇడికి పిలుచుకొచ్చి ఊరవతలు పిలుచుకొచ్చి మీ తాత పేర్లు చెప్పి నీకు ఊరవతలు పిలుచుకొచ్చి మీ తాత పేర్లు చెప్పి నీకు పొలాలు చూపించి టాలెంట్ కాదా నీకు? నీకు 7 తరాలు వెనక్కి తీసుకోవడం టాలెంట్ కాదా? బొమ్మ చూపించి డబ్బులు లాగడం టాలెంట్ కాదా? అది టాలెంట్ కాదు, లోపల బజార్ రోజులు చేసే పని. బజార్ టాలెంట్ అనుకో, చిల్లర్ మాస్ టాలెంట్ అనుకో. నా బొంగులో టాలెంట్ నీకు మళ్ళా నువ్వు లెక్క ఇవ్వదా ఏది ఎట్లా జరుగుతుంది? ఇంకోటి ఇప్పుడు ఇంత దూరం వచ్చినావు, నువ్వు 500 ఇస్తేనే నేను ఇంటికి తీసుకుపోతా. ఎందుకంటే పోవో నువ్వు ఎట్లా నేను చూస్తా. గాడ్ ప్రామిస్ చెప్తాను. ఇప్పుడు నువ్వు నేను ఇక్కడ గైడ్ గా నేను నిలబడి నీకు ఎక్స్ప్లెయిన్ చేసిన నువ్వు 500 లేదనుకో, అమ్మతో నేను పిలిచపోను ఇంటికి 500 లేకపోతే పోరు కదా, పిలిచపోను. ఇడిచిపెట్టిపోతా పిలిచపోను అంటే నేను పోను కాదు, మర్యాదంగా 500 ఇస్తావు ఇవా. ఏ చాయ్ కరెక్టా ఈడ ఖచ్చితంగా కొడతారు. ఈ ఏరియా మంచిది కాదు. నువ్వు ఖచ్చితంగా నాకేనా 500 ఇచ్చుకోకుండా నేను ఉంటానని ఏదైనా బిల్డప్ ఇచ్చిడు. ఏంటి పిచ్చికొచ్చిన గుట్టమావడం వల్ల కొడతారు. బిల్డప్ ఇచ్చిడు ఏంటి పిచ్చికొచ్చిన గుట్టమావడం వల్ల కొడతారు. కొడతారు, మొబ్బై అయితే తాగి ఇష్టదనం కొడతారు, పిలిచి మరి కొడతారు. ఇంకెందుకు మళ్ళా ఇంటికాడు 500 లేదు, ఇంకా గుట్ల కూడా నిజంగా తెచ్చుకోలేదు. నువ్వేదో ఆతాతరం పిలిచి మీ తాతోడు ఇస్తావా? మా తాతోడు యా తాత సీనప్ప లేడని నీకు బాగా తెలుసు. గానకరాలు చేసినావు అనుకో నీకు సీనాకాయ చెప్తాను. అవతారాలు చేయకుండా నిజంగా 500 ఇస్తావా లేదో చెప్పు. నిజంగా ఇస్తా. ముట్లమాడు పాపరాడు ఇంకా నార్త్ ఫేసింగ్ లో 2,500 ఎకరాలు అంటే మీ తాత అప్పట్లోనే ఏమి నా వద్దు కానీ ఫీల్ కావా? కాదు 3,500 పెట్టినానికి ఇదో 500 4,000 పెట్టినానికి ఫీల్ కావా? కొద్దిసేపు చిల్లరా